శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరంలో ఏ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ 2025వ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్, ఏ ఏ పరిశ్రమలు, ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది, అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా, మరి కొందరైతే రెండు రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి, అలాగే వారికి తగు విధమైన అర్హత, వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాశకు వెళ్ళినట్టు అవుతుంటాయి. కాబట్టి దానివల్ల కూడా ఉపయోగం ఉండదు. బట్ ఏదైనా మీ అర్హత, మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడ్ అయ్యి అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడి యొక్క దశలు, అంతర్దశలు, ఈ గోచారంలో ఈ మధ్యలో ఏలినాడు శని, అష్టమ శని రాకుండా కంటిన్యూగా కనీసం ఒక 10 సంవత్సరాలైనా ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుని దాంట్లో ధనం, నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది. మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది. అంటే ఒక 6 నెలల దాకా, సంవత్సరం దాకా టైం బాగానే ఉంది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది. ఆ సంవత్సరం 6 నెలలు దాటిన తర్వాత నెమ్మదిగా మరి ఆ బ్యాక్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగి చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కలేదు, ఫలితం అక్కలేదు. రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక అది ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా అది కంటిన్యూగా అవ్వడం జరుగుతుంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు, మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆటుపోట్లు ఉంటాయి. బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంతా బాగలేకపోయినా ఇప్పుడున్న పీరియడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే వ్యాపారానికి అలా కాదు, ఇప్పుడు పీరియడ్ బాగుండాలి, రాబోయే పీరియడ్ బాగుండాలి, ఆ తర్వాత రాబోయే పీరియడ్ బాగుంటేనే వ్యాపార పరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది. పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు. కేవలం కష్టపడితే చాలు, అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది. స్వస్తి. అంటే ఇది ఇంట్రడక్షన్. వృశ్చిక రాశి వారికి ఏ వృత్తిలో బాగా రాణిస్తారు అని ప్రయత్నం చేస్తే ఈ వృశ్చిక రాశి రాశి చక్రంలో సహజ అష్టమ రాశి కుజుని యొక్క ఆధిపత్యంలో ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి రహస్యంగా చేసే పనులు అంటే గూఢచారులు ఎక్కువగా ఈ రాశిలో ఉంటారు. అలాగే అష్టమం ఆయుష్కు సంబంధించింది, దీర్ఘ రోగాలకు సంబంధించింది. అందువలన ఈ రాశిలో ఎక్కువగా డాక్టర్లు, అందులో సర్జన్స్ ఎక్కువగా ఉంటారు. అలాగే మరి ఈ రాశి అష్టమ నిగూఢంగా రహస్యంగా ఉంటుంది కాబట్టి పరిశోధకులు, సైంటిస్టులు, బాగా పరిశోధించేవాళ్ళు, పూర్వజన్మ జ్ఞానాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గొప్ప మేధావులు ఈ రాశి యందు సంచరిస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా నిరంతరం పరిశోధన చేస్తూ రహస్యాల్ని కనుగొనే ప్రయత్నం చేస్తారు. అంటే ఏ రహస్యాలు, ఏదైనా వస్తువు సంబంధించింది అవ్వచ్చు, పురాణాలకు సంబంధించింది అవ్వచ్చు,
ఈ విధంగా మన శాస్త్రాల్ని ధర్మాన్ని కాపాడుతూ దేశ రక్షణలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు కుజుడు ఆధిపత్యం వల్ల. అందువల్ల వీళ్ళు ఎక్కువగా ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు అలాగే ఈ మిలిటరీలో శత్రువుల యొక్క రహస్యాల్ని వాళ్ళ యొక్క స్థావరాల్ని కనుక్కోవడంలో చాలా వరకు ఈ రాశిలో జన్మించిన వాళ్ళు అటువంటి వృత్తుల్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఎక్కువగా ఈ రైట్స్ అవి చేస్తూ ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జిఎస్టీ, ఈడీ వాళ్ళు ఎవడు బాగా ఎక్కువ డబ్బు సంపాదించి బ్లాక్ మనీ సంపాదించి ఉన్నారో వాళ్ళ మీద రైట్స్ చేసే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా వరకు వీళ్ళు చేస్తున్నటువంటి వృత్తి రహస్యంగా ఉంటుంది. బయటకు ఏదో చిన్న జాబ్ చేస్తున్నట్టు ఇంకోటో కనబడుతుంటారు, కానీ అంతరకంగా వీళ్ళం ఈ గూఢచారి సంబంధించినయో ఎవరు ఏం చేస్తున్నారు ఇటువంటివన్నీ కూడా కనిపెట్టి ప్రభుత్వానికి సమాచారం అందించే వ్యక్తులుగా కూడా ఈ రాశి వారు ఉంటారు. ప్రైవేట్ డిటెక్టివ్లు కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగానికి వీళ్ళు నెంబర్ 1గా సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి దశమ భావాధిపతి రవి సింహరాశి దశమం అవటం వల్ల సాధారణంగా వీళ్ళు ముద్రణాధికారం కలిగినటువంటి ఉద్యోగులుగా ఉంటారు. అయితే ఇక్కడ కుజుడు రాశి అవ్వడం వల్ల యూనిఫారం తప్పనిసరిగా ఉంటుంది. ఆ కారణం వల్ల ఎక్కువగా ఎక్సైజు, పోలీస్ డిపార్ట్మెంట్లో బాగా రాణించగలుగుతుంటారు. అలాగే క్రీడారంగంలో ఎక్కువగా ఈ క్రీడల్లో పాల్గొనడం, క్రీడలకు సంబంధించినవి ఈ మినిస్టర్లో క్రీడారంగం వాళ్ళు ఎక్కువగా ఆటల పోటీలకు సంబంధించినది, అలాగే ఈత పోటీలు, స్విమ్మింగ్ పూలు, అంటే ఇది జలతత్వ రాశి అవ్వటం వల్ల మత్స్య పరిశ్రమ, సముద్రంలో ఉన్నటువంటి ఖనిజాలు ఇవి కనుక్కోవడం, అది కూడా సీక్రెట్గా కనుక్కోవడం, వాటి వెలికి తీసే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువగా రాణిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలో చంద్రుడు నీచ పొందుతూ ఉంటాడు కాబట్టి మానసిక శాస్త్రవేత్తలుగా, అంటే ఈ మెంటల్ డాక్టర్ అంటారు, సైకాలజీ సంబంధించినటువంటి డాక్టర్లు, మానసిక వైద్యులు ఈ రాశిలో వారికి ఎక్కువగా వాళ్ళు అదే సంబంధించిన వృత్తిలో ఉంటారు. అలాగే ఈ క్యాటరింగు, ఈ వంటలు బాగా చేయడం, అంటే చంద్రుడు ఆధిపత్యంలో ఉండడం వల్ల ఇవి కూడా సాధారణంగా ఉంటాయి. ఈ వాటర్ అవ్వడం వల్ల జలతత్వానికి సంబంధించింది, అలాగే వాటర్ సంబంధించినటువంటి బార్ అండ్ రెస్టారెంట్లు, లిక్కర్ పరిశ్రమ, ఇవన్నీ కూడా ఈ రాశిలో వాళ్ళకి ఈ సంబంధించిన శాఖల్లో ఉద్యోగానికి అనువుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు వీళ్ళు పెద్దగా వ్యాపారం కన్నా స్వతంత్ర వృత్తే మంచిది, అంటే గవర్నమెంట్ సర్వీసే మంచిది. వ్యాపారం అంటూ ఉన్నప్పుడు ఈ విధంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సంబంధించింది, హోటల్స్, రెస్టారెంట్స్, ఈ వాటర్ సంబంధించినవి, ఇటువంటి వాటిలో ఏదన్నా వీళ్ళు ఎక్కువ కష్టపడతారు కాబట్టి ముందుగానే ఏ రంగం రాణించడం అందులో బాగుంటుంది. ఎక్కువగా ఈ చేపలు, ఈ రొయ్యలు, వాటికి సంబంధించిన దాంట్లో కూడా బాగా రాణించగలిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం 99% షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వారి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అంతగా అనుకూలించడం లేదు. 5లో శని భగవానుడి వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు, అందుకనే షేర్ మార్కెట్లో నష్టం జరిగే అవకాశం ఉంది. చతుర్థంలో రాహు ఉండడం వల్ల చాలా వరకు ఏదో విధంగా ఈ మోసం, చికాకు, అన్యాయాలు జరుగుతుంటాయి, మనశ్శాంతి కాడిపోతుంటారు. అలాగే అష్టమంలో గురువు, ఇవన్నీ కూడా ఈ జాతకుడికి కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాయి. బట్ ఏదైనా ఈ రాహువు, ఈ గురువు యొక్క స్థితి కొంతవరకు ఇది రహస్యంగా చేసే వ్యాపారాలకి కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో అనురాధ నక్షత్ర జాతకులు ఈ భూమిలో దొరికే వస్తువులకు సంబంధించినటువంటి బిజినెస్ ఏదన్నా, అంటే ఈ సమయంలో బిజినెస్ అయితే అడ్వైజ్ కాదు, అటువంటి వాటిలో ప్రవేశం, అటువంటి శాఖల్లో ఉద్యోగమే ఇంపార్టెంటు. అందువల్ల అనురాధ నక్షత్రం వాళ్ళు భూమికి సంబంధించినవి, భూగర్భంలో దొరికే వాటిలో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఈ స్టీల్ పాత్రలు, యుటెన్సిల్స్, ఇంటికి గృహానికి ఉపయోగపడే సర్వం వంట సామాన్లు చేసుకోవచ్చు. ఇక జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఈ చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగం వీళ్ళకి మంచిది. సాధారణంగా జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తి ఏమన్నా ఉంటే పోగొట్టుకుంటారు. వీళ్ళకు ఉన్నటువంటి చిన్న బలహీనత వల్ల సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. స్వస్తి. ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మ జాతకంలో
దశ అంతర్దశలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే కేవలం కామన్గా గోచారీత్యా ఉన్నటువంటి ఫలితాలు, తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలం అనుకున్నాం. అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య భగవానుడు ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తం అవుతుంది. ఎంత వర్షం వచ్చినా ఏది వచ్చినా సూర్య భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలాగే ఏదైనా వృత్తిలో స్థిరపడాలనుకున్నకి ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం వేకువజామునే లెగ్స్ ఉండడం, అలాగే సాయంకాలం సమయంలో నిద్ర, ఇవన్నీ ఒక టైంలో పంచువాటిగా చేయాలి. మీరు పొద్దున్న లేచారు 5:30 ఓకే, ఇదే పార్క్ వెళ్ళారు వాకింగ్ అరగంట టైం ఓకే, టిఫిన్ 9:30 అంటే 9:30కి రోజు, భోజనం 1:30 2 అనుకుంటే ఆ టైంలోనే భోజనం, సాయంకాలం 4 గంటల టీ అంటే 4 గంటలకే తాగండి, మళ్ళీ 8 గంటల ఈ టైం మెయింటైన్ చేయండి. మీరు ఖాళీగా ఉండండి, కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పర్ఫెక్ట్గా చేయడం వల్ల, అలాగే మీరు ఎక్కడ ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయండి ప్రతిరోజు అదే టైంకి, లెగిసిన వెంటనే ఉదయం 7 గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి, ఆవిడ ఎదురు చూస్తుంటారు, మీ పని కార్యక్రమం పూర్తవుతుంది. ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగిగా ఉన్నా ఉద్యోగం ఉన్నా ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరీగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి. మీరు ఒక షాప్ పెట్టుకున్న కాలనీలో ఉన్నారు, ఒక మనిషి రానివ్వండి రానివ్వకండి, టైం మెయింటైన్ ఉదయం 6 గంటలకి షాప్ ఓపెన్ చేయమని బోర్డు రాయండి, 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా ఉంటుంది. ఎంత ఇబ్బంది వచ్చినా ₹1 అమ్మకపోయినా ఉదయం 6 నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు, సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే ఒకరోజు 10 గంటలకి, ఒకరోజు సాయంకాలం 4 గంటలకు క్లోజ్ చేయడం, వర్షం వచ్చిందని సెలవు ఇవ్వడం, ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ మీ దగ్గర రాడు, ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటారో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుకొని రావడం జరుగుతుంటుంది. కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం మెయింటైన్ చేయండి. ఇదే దైవారాధన లాంటిది. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్ అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే 100% ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సక్సెస్ అవుతారు. దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్య భగవానుడి ఆరాధన, అంటే అతనే క్రమశిక్షణ కారణం అవుతుంటాడు. ధనాన్ని ఇచ్చేది కూడా సూర్య భగవానుడే కాబట్టి ఈ విధంగా మీరు సూర్య భగవాన్ని పూజించుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరీగా మీరు ఏ వృత్తిలో ఉన్నా రాణిస్తారు. అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి, మామూలుగా ఈ జంతువులకి, అది ఆవు కావచ్చు, గుర్రాన్ని కావచ్చు, పిల్లి కావచ్చు, చెరువులో చేపలు కావచ్చు, ఈ మూగ జీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు, అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ, ఒక సమస్య ఉంటుంది. అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాలను కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.